అమర్దీప్ చౌదరి వెండితెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన నటించిన సుమతి శతకం చిత్రం రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే కృష్ణ తన చిన్నతనం నుంచే పెళ్లిపై విపరీతంగా ఇష్టాన్ని పెంచుకుంటాడు. తన ఊర్లో ఒక కిరాణా షాప్ నడుపుతూ సరదాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కృష్ణ సుమతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు తన ప్రేమ గురించి కృష్ణ ఆమెకు చెప్తాడు. శుక్రవారం గుడికి రమ్మని ఆమె కృష్ణకు చెబుతుంది. అసలు ఆమె ఎవరు? అసలు వీరి ప్రేమ కథకు ఆ ఊర్లోని మూఢనమ్మకాలు, కఠినమైన సాంప్రదాయాలు ఎలా అడ్డుగా నిలిచాయి? తన ప్రేమను గెలిపించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు? ఈ క్రమంలో తన సుమతి మనసును ఎలా గెలుచుకున్నాడనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్ సీజన్కి వస్తే పెళ్లి కోసం ఆశగా చూసే కుర్రాడికి తను ప్రేమించిన అమ్మాయి గురించి అసలు నిజం తెలిసి ఎలా ఫీల్ అయ్యాడు? అసలు ఆమెను ప్రేమించే పరిస్థితి లేదని తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఈ మధ్యలో ఊరి కట్టుబాట్లు, ఆచారాలు, వీటికి తోడు మానసిక సంఘర్షణ, ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఇంటర్వ్యూల్ ట్విస్ట్ బాగుంది. సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ పర్వాలేదు. అలాగే ఫన్తో సాగే లవ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో అమర్దీప్ చౌదరి పోషించిన ప్రధాన పాత్ర అయిన కృష్ణ పాత్ర, ఆ పాత్రకి సంబంధించిన పెళ్లి ట్రాక్, అలాగే ఆ పాత్రలతో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్, ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. హీరోయిన్ శాలిని చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్తో సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రలు నటించిన జేడీవి ప్రసాద్, టేస్టీ తేజ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మానస్ సీజన్కి వస్తే ఈ సుమతి శతకం స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగింది. అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. అయితే దర్శకుడు పనితనం, నటుల నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథా కథనాలు ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కొందరు డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనుకున్నా మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకునే ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథా కథనాలు ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ హలీష్ ఎస్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉండాల్సింది. చిత్ర నిర్మాత కుమ్మలపాటి సాయి సుధాకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక ఫైనల్గా చూసుకుంటే సుమతి శతకం అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ కామెడీ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బాగుంది. అయితే కథా కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్. ఓవరాల్గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఫాలో ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.